నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిజినెస్ షో విత్ నిఫ్టీ మూర్తినాయుడు గారికి స్వాగతం. నమస్తే పాదం మూర్తినాయుడు గారు. సో నిన్న సెన్సెక్స్ కొత్త మైలురాయికి చేరుకుంది 74,000 అండ్ ఒక రకంగా స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపినట్టే మనం చూడాల్సి ఉంటుంది. ఎక్కడ అసలు అలసట్ లేకుండా పరుగులు పెట్టాయి. బెంచ్ మార్క్ సూచీలు అయితే సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. అయితే ఒకటే ఇక్కడ ఏంటంటే చిన్న మధ్య షేర్లు కొంచెం కుదేలయ్యాయి, అంతేనా సార్? ఎస్ సార్ యాక్చువల్గా ఏదైతే మనం ఊహించినగానే నిన్నటి రోజున మార్కెట్లో నిఫ్టీ కొంచెం లాస్ట్ 3 days నుంచి కన్సాలిడేషన్ లో ఉన్నప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఓవరాల్ గా అయితే అప్ ట్రెండ్ ఉంది. దాన్ని నిన్నటి రోజున నిఫ్టీ కూడా ప్రూవ్ చేసి మార్కెట్ లో లైఫ్ టైం హైని బ్రేక్ చేయడం అనేది మనం చూసాం. అది ఏదైతే కాషియస్ గా ఉండమని ఏదైతే చెప్తున్నామో అది ఫ్రంట్ లైన్ స్టాక్స్ అయితే ఇబ్బంది లేదు, కానీ స్మాల్ క్యాప్ కానీ లేకపోతే పెన్నీ స్టాక్స్ లో అయితే మాత్రం ఒకవేళ మార్కెట్ లో కరెక్షన్ వస్తే భారీగా మార్కెట్ లో కరెక్షన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి చాలా ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉన్న దాంట్లో అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా మీ దగ్గర మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ పెన్నీ స్టాక్స్ కానీ ఉంటే మార్కెట్ లో కొంచెం మార్కెట్ స్పీక్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం అనేది మంచిది మనం సజెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం ఏ విధమైన సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం అంటే, నిఫ్టీ ఆల్రెడీ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా జస్ట్ ఇప్పుడు న్యూట్రల్ గానే 22,550 ఆర్ 600 దగ్గర ఉంది. ఇది 550 దగ్గర బ్రేక్ అయ్యి మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అది 22,600 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ లో ఇక వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. 22,600 పైన సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే మార్నింగ్ నుంచి మొదలైన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ 48,200 లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా 48,300 పైన మార్కెట్ ఏదైనా ఈ రోజు ఓపెన్ అవుతుందేమో అనుకున్నాం, కానీ ఏదైతే గ్యాప్ అప్ లో కానీ ప్లస్ లో కానీ ఓపెన్ అవుతుంది అనుకున్నది మాత్రం ఊహించిన విధంగా అనూహ్యంగా 48,200 దగ్గర ఓపెన్ అయ్యి 48,100 నడుస్తుంది. 48,000 మనం సపోర్ట్ లెవెల్ గా తీసుకోవచ్చు. 48,000 బ్రేక్ అవుతే మాత్రం అక్కడ నుంచి 500 నుంచి 600 పాయింట్స్ సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాస్టికల్ మూవ్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. దీనికైతే మాత్రం అప్ సైడ్ అయితే మాత్రం 48,200 బ్రేక్ చేయనంత వరకు కూడా ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా ఉంది ఇంట్రాడే అయితే. అదేవిధంగా నిఫ్టీ అయితే 22,600 బ్రేక్ చేయనంత వరకు కూడా ఎనీ హై యూ కెన్ సెల్. కానీ మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో మార్కెట్ లో ఏం జరుగుతుంది అనేది, ఎందుకంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒక డైరెక్షన్ ఉంటే ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఓవరాల్ గా ప్లస్ లో ఉండటం వల్ల మన మార్కెట్ ని అంచనా వేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే మార్కెట్ పీక్స్ లో ఉంది కాబట్టి లైఫ్ టైం హైలో ఉంది కాబట్టి, అందులో ఇది వీకెండ్ కాబట్టి కొంచెం మార్కెట్ లో ఏదైనా డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా సెకండ్ హాఫ్ లో మనకి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత 10:30, 11 o'clock మధ్యలో మార్కెట్ యొక్క డైరెక్షన్ ఐడెంటిఫై చేసుకుని ఆ విధంగా వెళ్తే మనకి ఈ రోజు ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ మూర్తినాయుడు గారు, అంటే ఈ కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంకులు నిన్నైతే అండగా నిలిచాయి. ఈరోజు రికమెండేషన్స్ కూడా బ్యాంక్స్ వైపే కనిపిస్తున్నాయి. యాక్చువల్గా నిన్నటి రోజున మనం ఏదైతే కోటక్ అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ రెండు కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా కెనరా బ్యాంక్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున మనం మీరు అన్నట్టుగా ఒకవేళ సెక్టార్ వైజ్ కానీ మనం తీసుకున్నట్టయితే ఈ రోజు అయితే మెటల్స్ అండ్ పిఎస్సి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం స్టేబుల్ గాను కొంచెం అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. మనం ఏదైతే నిన్నటి రోజున మనం టాటా కెమికల్స్ ని లాస్ట్ 3-4 days గా మనం రికమెండ్ చేస్తున్నాము, మీరు కూడా ఐడెంటిఫై చేస్తుంటారు. మనం 1000 అబోవ్ మనం బై చేయమని టాటా కెమికల్స్ ని మనం రికమెండ్ చేస్తాం. ఈ రోజున విత్ ఇన్ 3 to 4 sessions లోనే 1250 రూపీస్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. ఒక స్టాక్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అది ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అనడానికి మనం ఇచ్చిన రికమెండేషన్ లో టాటా కెమికల్స్ ఒకటి. అదేవిధంగా డేటా ప్యాటర్న్స్ ని ఒక దాన్ని మనం రికమెండ్ చేస్తున్నాము. అది కూడా మార్కెట్ లో ఏదైతే 2,500 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతే మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నాం. అదేవిధంగా మీరు చెప్తున్న విధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ దానికి సంబంధించినట్టయితే గత లాస్ట్ 2-3 days కన్నా బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండి ఇప్పుడు మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అయ్యి మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఆ విధంగా చూసుకున్నట్టయితే బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్ కానీ ఈ రోజు కూడా ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఇట్స్ ఏ మంచి స్టాక్ అవుతుంది. బజాజ్ ఫైనాన్స్ ఏదైతే మార్కెట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో 6,400 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతుంది కాబట్టి బజాజ్ ఫైనాన్స్ ఇంట్రాడేలో కూడా మనకి ఇక్కడ నుంచి ఒక 100 నుంచి 200 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ అయితే ఉంది. అదేవిధంగా బజాజ్ ఫిన్సర్ కూడా
రూపీస్ పైన, అంటే 1550 పైన మార్కెట్ లో ఏ రేట్ ఉన్నప్పుడు కూడా అప్ ట్రెండ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. బ్యాంకింగ్ దాంట్లో మీరు చెప్పిన విధంగా ఏదైతే యాక్సిస్ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మెటల్ సెక్టర్స్ లో మాత్రం మనం ఆల్రెడీ టాటా స్టీల్ ఆల్రెడీ మనం ఏదైతే లాస్ట్ 125 రూపీస్ ఆర్ 130 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ 5 to 10 సెషన్స్ నుంచి మనం చెప్తానే ఉన్నాం. ఈ రోజు 155 రూపీస్ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో ఇంకా అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ 3 days బ్యాక్ మన జేఎస్డబ్ల్యూ స్టీల్ లో మనం 800 పైన మార్కెట్ లో బ్రేక్అవుట్ వస్తే ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాం. అదే విధంగా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని మెటల్ సెక్టర్స్ లో కూడా ఒక మూవ్మెంట్ వచ్చిందని మనం చెప్పొచ్చు. ఓకే, M&M అయితే 4% పడిపోయినట్టు కనిపిస్తుందండి. అంటే ఇది కొంచెం ఆటోమొబైల్ కొంచెం ఈ రోజున కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి M&M కొంచెం బాగా హైయర్ పార్టిసిపేషన్ సెల్లింగ్ సైడ్. అది యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఒక 7 to 8 సెషన్స్ లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉంది. లాస్ట్ టైం ఏదైతే 1700 దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుని 1900 వరకు పెరిగిన తర్వాత ఒక కన్సాలిడేషన్ లోనే ఉంది. ఇక్కడ మళ్ళీ ఏదైనా ఆటోమొబైల్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇది పెద్ద మైనస్ మనం చూడవలసిన అవసరం లేదు. మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు రికమెండేషన్స్కి వచ్చేప్పటికీ బ్యాంకింగ్ సెక్టర్ అలాగే ఫార్మా సెక్టర్కి సంబంధించిన రికమెండేషన్స్ కనిపిస్తున్నాయి. మీరు అన్నారు సెకండ్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత కానీ కొంత కుదుటపడే అవకాశం లేదు అని, వొలటాలిటీ విల్ కంటిన్యూ అంటున్నారు. అవునండి. ఎందుకంటే మార్కెట్ వీక్స్ లో ఉన్నది, ప్లస్ ఏంటంటే మార్కెట్ వీకెండ్ లో ఉన్నది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వైపు ఎక్కువ చూసే అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ కూడా మామూలుగా కొంచెం కోటక్ బ్యాంక్ అయితే బాటమ్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. ఇలాంటి స్టాక్స్ లో మనకి 1700 అబోవ్ మనకి ఏ రేట్ లో బై చేసుకుని హోల్డ్ చేసుకున్నా సరే మనకి విత్ ఇన్ ఒక 1 month నుంచి 3 months కానీ హోల్డ్ చేయగలిగితే దీంట్లో మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది లాస్ట్ జనవరి దగ్గర నుంచి కూడా 1900 వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి డ్రాస్టికల్ ఫాల్ ఒక 200 రూపీస్ మనకి ఫాల్ పడింది. మార్కెట్ లో బేరిష్ ట్రెండ్ నుంచి మళ్ళీ ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి అందులో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ ఇక ఏదైతే మనకి కమింగ్ మంత్స్ అంతా ఎలక్షన్ ఇయరింగ్ కాబట్టి దాంట్లో మనకి ఫైనాన్స్ దానికి సంబంధించిన దాని కానీ లేకపోతే ఐటీ సంబంధించింది కానీ ఖచ్చితంగా ప్లస్ లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2-3 months హోల్డ్ చేసుకోగలిగితే కోటక్ బ్యాంక్ మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఓవర్లో అయితే అప్ ట్రెండ్ లో ఉన్నాయి. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ దట్ స్టాక్స్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఇంకా ఫార్మా సెక్టర్కి వచ్చేప్పటికి సన్ ఫార్మా గురించి అండి. సన్ ఫార్మా ఆల్రెడీ మనం ఇది నవంబర్ దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తానే ఉన్నాం. ఇది ఏదైతే మనకి నవంబర్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది, ఇది 1130 రూపీస్ దగ్గర. అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ 1600 రూపీస్ నడుస్తుంది. 1580 దగ్గర ఒక బ్రేక్అవుట్ రావడం వల్ల దీన్ని మనం బైకి రికమెండ్ చేస్తున్నాము. 1580 పైన ఒక 30 రూపీస్ స్టాప్ లాస్, ఎందుకంటే మార్కెట్ బాగా ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఎనీ టైం ఎనీ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ 1580 పైన మీరు ఏ రేట్ లో బై చేసినట్టు ఒక 30 రూపీస్ స్టాప్ లాస్ గా పెట్టుకుని మీరు హోల్డ్ చేయగలిగితే ఆ ఫార్మా సెక్టర్ లో ఉన్న దాంట్లో ది బెస్ట్ స్టాక్ ఏదైతే ఉన్నదో, ఏదైతే మనం నాట్కో ఫార్మా కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, సన్ ఫార్మా కానీ ఒక ప్యాటర్న్ లో మనం రికమెండ్ చేసుకుంటూ ఉన్నాం. అలాంటి దాంట్లో టాప్ 5 లో వచ్చే కంపెనీ కాబట్టి అందులో బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇలాంటి దాంట్లో మనం ఫ్రెష్ గా తీసుకున్న పర్వాలేదు, అక్యుములేట్ చేస్తూ మార్కెట్ లో ఇంకా ఆల్రెడీ ఉన్నా సరే స్టాక్స్ ని యాడ్ చేస్తున్నా సరే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా ఒక 3 to 6 months అట్లాగా. ఎస్ సార్. ఎస్పెషల్లీ ఎలక్షన్ టైం కాబట్టి మార్కెట్ లో కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్, ఏదైనా మార్కెట్ లో 1 or 2 days ఏదైనా మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఓవరాల్ గా మాత్రం మార్కెట్ అయితే అప్ ట్రెండ్ ఉంటుంది. మనం నిన్న కూడా సజెస్ట్ చేసాం, ఫ్రెష్ గా మార్కెట్ లో స్టాక్స్ లో ఎంట్రీ అవ్వాలనుకున్నా లేకపోతే మార్కెట్ లో ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలనుకున్న టాటా గ్రూప్ సంబంధించిన అయితే మనకి బాగా మోస్ట్ ట్రస్టెడ్ స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తున్నారు. అందులో కూడా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా ట్రెంట్ అనే ఒక జూడియో స్టాక్స్ దానికి సంబంధించిన ట్రెంట్, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టాప్ 5 or 6 ఉన్న దాంట్లో టాప్ 10 కంపెనీస్ లో టాటా కంపెనీస్ లో ఒక 4-5 స్టాక్స్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ ఇలాంటి ఏదైతే ఎలక్షన్ ర్యాలీలో కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేప్పటికి టైటాన్. టైటాన్ కూడా టాటా గ్రూప్ సంబంధించింది. ఏదైతే మనకి మార్కెట్ ఇది 3600 నుంచి ఒక టేక్ ఆఫ్ తీసుకుంటుందో అక్కడ నుంచి మనం ఇది మళ్ళీ అగైన్ బై అండ్ హోల్డ్ అని రికమెండ్ చేస్తున్నాము. అందులో దీని యొక్క ఎవ్రీ క్వార్టర్ కూడా అద్భుతమైన రిజల్ట్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. యాక్చువల్ గా ఏదైతే మనం టాటా కొంచెం ట్రస్టెడ్ అని దీంట్లో ఇన్వెస్ట్ చేసి కొంచెం అక్యుములేట్ చేసుకోమని చెప్తున్న దాంట్లో ఈ టైటాన్ దానికి సంబంధించిన స్టాక్ కూడా మనం ఒకటిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే దీని యొక్క
టాటా పవర్ కానీ, టాటా కెమికల్స్ కానీ, లేకపోతే టాటా మోటార్స్ కానీ, టాటా స్టీల్ కానీ, ఈ కంపెనీస్ అన్ని కూడా ఒకే స్ట్రెచ్ లో ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాయి. ప్లస్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే మార్కెట్ లో స్టేబుల్ గా మా ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా లేకుండా ఎంత ప్రాఫిట్ వచ్చినా పర్వాలేదు, బట్ ప్రాఫిట్ ఓరియంటేషన్ కావాల్సిన వాళ్ళకి ఇలాంటి స్టాక్స్ లో మనకి మంచి లాభాలు తీసుకునే అవకాశం. సార్ ఒక కాలర్ ఉన్నారు, సుధాకర్ గారు హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. సుధాకర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్, నాకు 2 స్క్రిప్ట్స్ గురించి తమరి ఇది కావాలి సార్, ఒపీనియన్. ఒకటేమో హ్యాపీయెస్ట్ మైండ్స్, ఒకటి హ్యాపీయెస్ట్ మైండ్స్. దాని ముందు కంప్లీట్ చేద్దాం. హ్యాపీయెస్ట్ మైండ్స్ వచ్చి ఇంకొకటి కూడా చెప్తాను. బజాజ్ ఫైనాన్స్ అండి. ఎందుకంటే నేను బజాజ్ ఫైనాన్స్ లో ఇంతకు ముందు 8,000 లో అమ్మాను. మళ్ళీ నేను 6,900 లో కొన్నాను సార్ యాక్చువల్ గా. ఇప్పుడు 6,300-400 ఉంది కదా. మళ్ళా నన్ను ఇచ్చేయమంటారా, కొనేసేసి యావరేజ్ చేయమంటారా, లేకపోతే అట్లాగే పెట్టారా? కొంచెం హ్యాపీయెస్ట్ మైండ్స్ మాత్రం 1130 లో ఉన్నాయి సార్ నావి. ఐ వాంటెడ్ యువర్ అడ్వైస్ ఆన్ దిస్. హ్యాపీయెస్ట్ మైండ్స్ మీరు యాక్చువల్ గా హోల్డ్ చేస్తే మామూలుగా ఉంచండి. ఇంకా మార్కెట్ లో అది టేక్ ఆఫ్ తీసుకోలేదు. ఇంకా అప్ ట్రెండ్ తీసుకోవాలనుకుంటే అది 850 పైన మార్కెట్ అయినా సస్టైన్ అవుతే అక్కడి నుంచి ఏదైనా మార్కెట్ లో ర్యాలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అదే యావరేజ్ కూడా అప్పుడే వద్దండి. ఎందుకంటే టేక్ ఆఫ్ అవుతున్న 850 పైన మార్కెట్ సస్టైన్ అవుతే యూ కెన్ బై. అక్కడి నుంచి స్పీడ్ గా పెరిగే అవకాశం ఉంది. లేకపోతే 850 పైకి వెళ్ళకపోతే మళ్ళీ ఒకసారి 800 కూడా బ్రేక్ చేసి కిందకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకని మీరు యావరేజ్ అయితే అప్పుడే పెట్టుకోవద్దు. యావరేజ్ చేయాలనుకున్న 850 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. అంటే 20 రూపీస్ ఉన్నదని అనుకున్నా సరే మార్కెట్ చెప్పలేము. ఎందుకంటే 850 పైన సస్టైన్ అయితే అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది లాస్ట్ జూలైలో 1000 రూపీస్ దగ్గర నుంచి కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ 1000 రూపీస్ వెళ్ళలేదు అసలు ఇది. అవునండి, కరెక్ట్. అందుకని ఏంటంటే మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ నడుస్తుంది లాస్ట్ ఒక 1 year గాను. ఆ కన్సాలిడేషన్ కంప్లీట్ అయిపోతే తప్ప దీంట్లో టేక్ ఆఫ్ ఉండదు. కానీ ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ హోల్డ్. ఇబ్బందికరమైన స్టాక్ అయితే ఏం కాదు. కానీ మళ్ళీ టేక్ ఆఫ్ యావరేజ్ చేస్తే తొందరగా బయట రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్ ఇన్ జనరల్ కంపెనీ ఎట్లా చేస్తుంది సార్ హ్యాపీయెస్ట్ మైండ్స్? ఏమండి ఇన్ జనరల్ ఎట్లా చేస్తుంది హ్యాపీయెస్ట్ మైండ్స్? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటారు? యాక్చువల్గా అదే లాస్ట్ 1 year గా పెర్ఫార్మెన్స్ అంత ఆశాజనకంగా లేదండి. ఇది మీరు ఇది హ్యాపీయెస్ట్ మైండ్స్ కన్నా మీరు ఇంకా ఐటీ రిలేటెడ్ దాంట్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో కొంచెం స్పీడ్ గా ఉన్న కంపెనీస్ లో చూసుకున్నట్టయితే అలాంటి వాటిలోకి మీరు ట్రాన్స్ఫర్ అయ్యేది. బిర్లా సాఫ్ట్ కానీ, లేకపోతేనేమో కోఫోర్జ్ కానీ, ఇలాంటి రిలేటెడ్ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ లో వెళ్ళినట్టయితే మనకి ఇంకా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది సార్. అది సార్ బజాజ్ ఫైనాన్స్ అంటారు సార్. బజాజ్ ఫైనాన్స్ కి అయితే ఇబ్బంది ఏమి లేదు సార్. బజాజ్ ఫైనాన్స్ కి మీరు ఆల్రెడీ మంచి ప్రైస్ లో అమ్మారు కాబట్టి కరెక్ట్. యాక్చువల్ గా ఇది అక్టోబర్ దగ్గర నుంచి 8,000 దగ్గర నుంచి ఇది రిటర్న్ తీసుకోవడం మొదలు పెట్టింది. కానీ ఇది కూడా ఇంకా మీరు అక్యుములేట్ చేయడానికి కానీ ఫ్రెష్ బై కానీ అప్పుడే వద్దు. ఎప్పుడైతే ఇది 6,580 or 6,600 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదర్వైజ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాయి సార్ అన్ని ఫైనాన్షియల్. అంటే ఈ రోజున కూడా నిన్నటి రోజున కూడా ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పాడంటే వీఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఫిన్టెక్ కంపెనీస్, బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం షుడ్ బి ఫాలో. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిపోతే అది ఫిన్టెక్ కంపెనీకి మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని చెప్తున్నారు. ఎందుకంటే అండి ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవడం వల్ల స్ట్రిక్ట్ గా లేకపోతే రేపొద్దున అసలు మొత్తం కంప్లీట్ వ్యవస్థకే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన అలాగా స్ట్రిక్ట్ వార్న్ చేయడంలో ఇబ్బంది లేదండి. అదర్వైజ్ మన డబ్బులు అన్ని వేరే చోట్ల అన్ని మునిగిపోయడానికన్నా ముందు స్ట్రిక్ట్ గా ఉండడం అనేది మంచిది. కాబట్టి ఈ బజాజ్ ఫైనాన్స్ కానీ ఫిన్టెక్ కంపెనీస్ కి మాత్రం ఇప్పుడైతే మాత్రం అంత సజెస్టబుల్ కాదు. మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఆటోమొబైల్ సంబంధించినటువంటి టాటా మోటార్స్, టాటా స్టీల్, మెటల్ దానికి సంబంధించిన టాటా స్టీల్, లేకపోతే టీవీఎస్ మోటార్స్, లేకపోతే హిండాల్కో, ఇలాంటి మంచి కంపెనీస్, మెటల్ దానికి సంబంధించిన కంపెనీస్, ఆటోమొబైల్ దానికి సంబంధించిన కంపెనీస్, ఫార్మా కంపెనీస్, ఇవి తీసుకుంటే ఈ 3-4 నెలల నుంచి ఒక 6 months వరకు ఈ సెక్టర్ బాగుండే అవకాశం ఉందండి. ఫిన్టెక్ కంపెనీస్ కి ఏమో ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఐటీ కంపెనీస్ లోనేమో మీరు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ దాంట్లో ఉంటేనే కొంచెం మీకు ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. రైట్, ఓకేనా సుధాకర్ గారు? ఓకే సార్. సార్ మళ్ళీ స్టాక్ రికమెండేషన్స్కి వచ్చేప్పటికి ఈరోజు హెచ్డిఎఫ్సి లైఫ్ ఒకటి. హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ రోజు ఇచ్చే దాంట్లో మనకి కేవలం హెచ్డిఎఫ్సి లైఫ్ లో మనకి మంచి బ్రేక్అవుట్ రావడం వల్ల
మార్కెట్ ఏదైతే 700 నుంచి డ్రాస్టికల్ ఫాల్ జరిగి 570 వరకు పడిన తర్వాత అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి లైఫ్, ఒకవేళ ఎక్విప్మెంట్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఫ్రెష్ గా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో మనం తీసుకోవాలనుకున్నా 600 అబౌవ్ ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో ఇది విత్ ఇన్ 3 months నుంచి 6 months లో మంచి రిటర్న్ ఇవ్వడానికి మంచి బ్రేక్అవుట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. సో ఈ రోజు మనం సార్ అదే ఈ రోజు రికమెండేషన్స్ అయితే రికమెండేషన్స్ లో మెటల్ సెక్టార్, మన సెక్టార్ లో చూసుకున్నట్టయితే మెటల్ సెక్టర్ చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది సార్. మెటల్ సెక్టార్స్ లో మనకి ఏదైతే టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, జిందాల్ స్టార్, నిన్న కూడా జిందాల్ స్టీల్ కూడా మనం రికమెండ్ చేసుకోవడం జరిగింది. దాంతో హిండాల్కో, హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, ఈ మెటల్ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రా రిలేటెడ్ కాబట్టి ఇన్ఫ్రా స్టాక్స్ తో సహా ఈ మెటల్ సెక్టర్ కూడా మార్కెట్ లో కొంచెం బూమింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోను యూనియన్ బ్యాంక్ మనం రికమెండ్ చేయడం జరిగింది. యూనియన్ బ్యాంక్, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ, అదేవిధంగా కెనరా బ్యాంక్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా మన 400 అబోవ్ మన కెనరా బ్యాంక్ మనం రికమెండ్ చేయడం జరిగింది లాస్ట్ 3 months బ్యాక్. ఇప్పుడు 600 అబోవ్ మనకి ట్రేడ్ అవుతుంది. కెనరా బ్యాంక్ కూడా మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి, అందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అంత ప్రోగ్రెసివ్ గా క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి రిజల్ట్ ఇస్తూ ప్లస్ ప్రొడక్ట్ బేస్ కూడా చాలా డైనమిక్ గా ప్రైవేట్ బ్యాంక్స్ తో కంపారిటివ్ గా ముందుకెళ్లే స్టాక్స్ లో మనకి కెనరా బ్యాంక్ కూడా మనం రికమెండ్ చేస్తాము. అదేవిధంగా ఫార్మా దానికి సంబంధించినప్పటికీ లారస్ ల్యాబ్స్ ఈ మధ్య కాలంలో ఒక బ్రేక్అవుట్ ఇచ్చి దాదాపు 4-5 సెషన్స్ నుంచి మీరు అడ్వకేట్ చేస్తున్నారు లారస్ ల్యాబ్స్ గురించి. లారస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా అండ్ ఏదైతే అరవిందో ఫార్మా, సన్ ఫార్మా, దివీస్, జైడస్ లైఫ్ అన్న దాన్ని కూడా మనం 800 అబోవ్ మనకి బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే చెప్పాం. ఇప్పుడు 950, 960 నడుస్తుంది. ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి మార్కెట్ లో కొంచెం మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇప్పుడు దీనికి వచ్చేప్పటికంటే ఆటోమొబైల్కి వచ్చే బజాజ్ ఆటో, బజాజ్ యాక్చువల్గా ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్ లో మనం 3 సెక్టార్స్ కింద మనం డివైడ్ చేసినట్టయితే, ఒకటి టూ వీలర్ దాంట్లో మనకి టీవీఎస్ మోటార్స్ అన్నది టూ వీలర్ దానికి సంబంధించినప్పటికీ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఒక గేమ్ చేంజర్ తీసుకొచ్చింది కాబట్టి టీవీఎస్ మోటార్స్, తర్వాత హీరో మోటార్స్ ఉన్నది. ఈ రెండు కూడా ప్రోగ్రెసివ్ గా ఉంటాయి. అదేవిధంగా 3 వీలర్ దానికి వచ్చినప్పటికీ బజాజ్ ఆటో మార్కెట్ లో మంగళూరు మహారాజ్ గా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. బజాజ్ ఆటో చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్. క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా ప్రతిదీ కూడా రిజల్ట్ బాగా మంచి రిజల్ట్ తోటి మంచి ప్రాఫిట్స్ తోటి ముందుకెళ్తున్న కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అది ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 8600 ట్రేడ్ అవుతుంది. మనకి ఇది లాస్ట్ 3 months బ్యాక్ మనకి ఏదైతే 6000 చేంజ్ దగ్గర మనకి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ఫిబ్రవరి దగ్గర, అక్కడి నుంచి మనకి మార్కెట్ లో 8600 కు నడుస్తుంది. లాస్ట్ 3 days బ్యాక్ మనం రికమెండ్ చేసినప్పుడు కూడా 8200 అబోవ్ ఎనీ ప్రైస్ యూ కెన్ బై అన్నాం. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 400 రూపీస్ మార్కెట్ లో ఆల్రెడీ ప్లస్ లో ఉండి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. 3 వీలర్స్ లో బజాజ్ ఆటో నెంబర్ 1 స్టాక్. టాటా ఆటో ఇదండి, టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఆల్రెడీ మనం చెప్తానే ఉన్నాం ఎవర్ గ్రీన్ గాను. ఇది మనకి ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చినప్పటికంటే ఇది 1000 రూపీస్ దగ్గర నడుస్తుంది. మనం ఇది 600 అబోవ్ మనకు బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా లాస్ట్ డిసెంబర్ దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తానే ఉన్నాం. 600 అబోవ్ ఈ స్టాక్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అవుతుందని, ఇది ప్రెజెంట్ 1000 రూపీస్ దగ్గర నడుస్తుందండి. మార్కెట్ లో ఏదైతే ఈ 4 వీలర్ దానికి సంబంధించిన దాంట్లో టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, అదేవిధంగా ఐషర్ మోటార్స్ 2 వీలర్స్ లో కూడా ఏదైతే ఎన్ఫీల్డ్ ఏదైతే మార్కెట్ లో బాగా పుంజుకుందో ఎలక్ట్రానిక్ మోడల్ తీసుకొచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఐషర్ మోటార్స్ కూడా మనకి బాగానే ఉంది. ఆటోమొబైల్ సెక్టర్ లో చూసుకున్నట్టయితే బజాజ్ ఆటో కానీ, లేకపోతే టాటా మోటార్స్ కానీ, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి మదర్స్ అండ్ సుమి కానీ, భారత్ ఫోర్జ్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఈ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ దానికి సంబంధించిన స్టాక్స్ లో కూడా మంచి ప్రోగ్రెస్ అయితే ఉంది లాస్ట్ 4-5 months గా. అండ్ ఇంకోటి అండి, ఎఫ్ఎంసీజీ వచ్చేప్పటికి గడిచిన 2 రోజులుగా కొంత స్తబ్దుగా ఉన్నట్టుంది. మీరు చెప్పినట్టుగా ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించి చూసుకున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ లాస్ట్ 3 days నుంచి కూడా కొంచెం స్తబ్దుగానే ఉన్నది. ఈ రోజు మాత్రం కొంచెం ఓవరాల్ గా న్యూట్రల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనం ఎఫ్ఎంసీజీ లో మార్కెట్ లో కాస్త ఈ మాత్రమే మూవ్మెంట్ రావడానికి టాటా కన్స్యూమర్ మనం లాస్ట్ కరెక్ట్ గా 3-4 days నుంచి మనం రికమెండ్ చేస్తున్నాము. అది అక్కడి నుంచి మనకి టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి కూడా ఏదైతే టాటా కన్స్యూమర్ ఒకటి ఫేవరబుల్ గా ఉంది. ఈ రోజు హిందుస్థాన్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. కానీ రిమైనింగ్ ఏదైతే గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, ఐటీసీ కానీ, బ్రిటానియా కానీ, ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో కాల్గేట్ పామోలిన్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మైనస్ లో ఉన్నాయి. ఇంకా సెక్టర్ వైజ్ చూసుకున్నట్టయితే ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ అయినట్టుగా మనకు కనిపించట్లేదు. ఓకే, ప్రోగ్రెసివ్ ఉన్న దాంట్లయితే టాటా కన్స్యూమర్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కొంచెం ప్రోగ్రెసివ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎఫ్ఎంసీజీ. అండ్ ఇటు వచ్చేప్పటికి ఎనర్జీ సెక్టర్కి వచ్చేప్పటికి పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ అండి. అంటే ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదేవిధంగా కోల్ ఇండియా,
ఇవన్నీ కూడా మార్కెట్ లో ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్సే. అవి ఏంటంటే ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లోనూ మనకి ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ లో దాన్ని కూడా మనం ఎన్టీపీసీ కానీ, కోల్ ఇండియా కానీ, అదేవిధంగా పవర్ గ్రిడ్, ఇవన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్సే. అలాంటి స్టాక్స్ లో ఏదైనా చిన్నగా ఏదైతే మనకి పవర్ గ్రిడ్ లాంటిదో ఏదైనా చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా ఈ స్టాక్స్ అన్ని కూడా కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. ఎన్టీపీసీ కూడా ఆల్రెడీ 280 రూపీస్ దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తానే ఉన్నాం. అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉందని డిసెంబర్ నుంచి, అక్కడి నుంచి ఇప్పుడు 350 వరకు నడుస్తుంది. అంటే స్టాక్ చిన్న స్టాక్ అయినప్పుడు కూడా ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా పవర్ గ్రిడ్ కానీ, అదేవిధంగా కోల్ ఇండియా కానీ, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ లో ఉండే బీపీసీఎల్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎనర్జీ సెక్టర్ కి అయితే ఎటువంటి డోకా లేదు. ఆల్రెడీ ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ ద స్టాక్. ఓకే, సో ఎనర్జీ మొత్తం అన్ని బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఆటోమొబైల్ అండ్ ఎనర్జీ, ఓకే. ఈ రోజు ఇంటర్నెట్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళకి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనం కొంచెం సజెషన్ చేద్దాము. ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ లో ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాల్సింది ఏదైతే ఉందో అది స్తబ్దంగా ఓపెన్ అయ్యి కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే నడుస్తుంది. దానికి సంబంధించి 22,600 పైన మార్కెట్ సస్టైన్ అవుతే తప్ప మార్కెట్ లో ఏదైతే నిఫ్టీ మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఏదైతే 550 దగ్గర నుంచి బ్రేక్ చేసిన దగ్గర నుంచి ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక మార్కెట్ లో ఒక 50 నుంచి 60 పాయింట్ల మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయంలోకి వచ్చినప్పటికైతే 48,200 ఈ రోజు హై ఏదైతే ఉందో 48,200 బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్ లో ఒక రిట్రెస్మెంట్ తీసుకుని మళ్ళీ 48,100 నుంచి 48,150 ఆ రేంజ్ కి వచ్చిన తర్వాత సరే మళ్ళీ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ కి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ సెకండ్ హాఫ్ లో కానీ మార్కెట్ ఏదైనా ఒకవేళ బెల్ట్ అయ్యి మార్కెట్ లో ఏదైనా బేరిష్ వైపు వస్తే మాత్రం ఇక్కడ నుంచి 48,000 దగ్గర నుంచి 500 నుంచి 600 పాయింట్స్ డ్రాస్టికల్ ఫాల్ అయితే మనకి కనిపిస్తుంది. దాని ప్రకారంగా మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళు మాత్రం చాలా కాషియస్ గా ఉండి ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏదైతే ఉంది. అదేవిధంగా ఈ రోజు మనం చేసినటువంటి రికమెండేషన్ లో ఏదైతే మనకి సన్ ఫార్మా కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్, ఇలాంటి వాటిలో కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సన్ ఫార్మా అనేది ఏదైతే 1615 వరకు వెళ్ళి మళ్ళీ 1610 5 to 10 పాయింట్స్ మార్కెట్ డౌన్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఈ రోజున ఏదైతే నిఫ్టీ 50 స్టాక్స్ లో కూడా మనకి ఓవరాల్ గా చూసుకుంటే ఒక 27 స్టాక్స్ ఆల్రెడీ అప్ ట్రెండ్ లో ఉన్నాయి. కానీ ఇది సెకండ్ హాఫ్ లో 10:30 ఆర్ 11 o'clock వెళ్ళేటప్పటికి మనకి ఎక్కడ స్టేబిలిటీ ఉంటుంది అనేది మనం చూసుకున్న తర్వాత దాని ప్రకారం మనం స్టెప్ అయ్యవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం అయితే మెటల్ స్టాక్స్ లో టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లో మార్కెట్ కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ టాటా స్టీల్ లాంటిది, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటిది బ్రేక్అవుట్స్ వచ్చింది కాబట్టి దీంట్లో ఎక్కడి నుంచి కూడా ఇంట్రాడీలో లాభపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ప్రోగ్రెసివ్ గా పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఫిన్టెక్ కంపెనీస్ లో మాత్రం కొద్ది రోజులు మాత్రం మనం ఆచితూచి మనం స్టెప్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆర్బీఐ ఫిన్టెక్ కంపెనీస్ లో ఎటువంటి ఆ రూల్స్ ని వైలేట్ చేసినా సరే ఉక్కుపాదంతో చాలా స్ట్రింజెంట్ రూల్స్ పెట్టింది కదండి ఫిన్టెక్ కంపెనీస్ మీద. లేకపోతే అలా పెట్టకపోతే ఎందుకంటే ఈ రోజు నా ప్రతిదీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఎక్కడో ఒక్కడ లూప్హోల్ కనిపెట్టి దాంట్లో కొంచెం ఫ్రాడ్స్ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉంటమే కరెక్ట్. దానికి ఏదో మనకేదో 1 month 2 months ఏదో స్టాక్స్ లో కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ కూడా అది ఎప్పుడైతే సెటరేట్ అవుతుందో వీళ్ళకి కూడా లాభాలు కూడా బాగా వచ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మూర్తినాయుడు ఇంకొక క్వశ్చన్, ఒక కాలర్ ఆయన మెయిల్ చేశారు. ఎల్టీఐ మైండ్ ట్రీ ఒకటి, టెక్ మహీంద్రా ఒకటి, కోఫోర్జ్ అండ్ ఇన్ఫోసిస్, ఈ 4 కూడా సజెస్టబులా? ఎందుకంటే వారికి ఎవరు చెప్పారట ఈ 4లోనూ ట్రెండ్ బాగుంటుంది ఈ వారం అని చెప్పేసి. లేదు, టెక్ మహేంద్ర లాంటి ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయండి. ప్రస్తుతానికి మనం ఏదైతే ఐటీ అండ్ ఈ ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా కొద్ది రోజులు మనం అదే ఫైనాన్స్ రిలేటెడ్ కొద్ది రోజులు అయితే మనం ఈ సెక్టర్ లో కొంచెం మనం వాచ్ అండ్ సీ అంతే తప్ప దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అప్పుడే మనకి ఇంకా అంత ఫోర్స్ అయితే రావట్లేదు అందులోనూ. అదేవిధంగా మనకి రిమైనింగ్ దాంట్లో చూసుకున్నట్టయితే ఇంకా ఐటీ దాంట్లోనూ ఇంకా వేరే స్టాక్స్ ఏమైనా కోఫోర్జ్ ఒకటి అడిగారండి అండ్ ఇన్ఫోసిస్ అండి. కోఫోర్జ్ దానికి సంబంధించినట్టు కూడా ఐటీ మా లాస్ట్ 10 days నుంచి కూడా మార్కెట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇన్ఫీ కూడా ఏదైతే ఐటీ రిలేటెడ్ అంతా కూడా ఓవరాల్ గా లాస్ట్ 10 days నుంచి స్తబ్దంగా ఉంటూ కన్సాలిడేషన్ టు బేరిష్ అన్నట్టుగా ఉంది. ఐటీ సంబంధించిన దాంట్లో ఇంకా టేక్ ఆఫ్ అయ్యే అంత సిచ్యువేషన్ అయితే ఐటీ దాంట్లో రాలేదు. కాబట్టి ప్లస్ ఐటీ దాంట్లో టేక్ ఆఫ్ అయ్యే సిచ్యువేషన్ వస్తే తప్ప అదర్వైజ్ ఫ్రెష్ గా ఐటీలోకి ఎంట్రీ అవడం అనేది కరెక్ట్ కాదు.
అండ్ ఇంకోటి ఎల్టీఐ మైండ్ ట్రీ గురించి కూడా అడిగారండి ఆయన. ఇదేదో 40% పెరుగుతుంది ఆయనకి ఎవరు సజెస్ట్ చేశారట. యా లేదు, ఎందుకంటే బాగా డ్రాస్టికల్ గా పడిపోయింది కాబట్టి ఇక్కడ మనం బై చేస్తే మనకు బాగా పెరుగుతుందని అనుకోవచ్చు. కానీ 5100 రూపీస్ దగ్గర ఉంది, ఏదైతే 6200 దగ్గర నుంచి పడిన స్టాక్ ఒక 1000 రూపాయలు పడింది. కానీ లాస్ట్ 4 months గా కన్సాలిడేషన్ లో ఉంది. ఇంకా టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఇంకా కనిపించట్లేదు. ఒకవేళ ఇది టేక్ ఆఫ్ అయితే బ్రేకప్ వస్తే 5150 రూపీస్ ఉన్న స్టాక్ 5400 పైన సస్టైన్ అవుతాయి తప్ప దీంట్లో బ్రేక్అవుట్ వచ్చే అవకాశం కనిపించట్లేదు ప్రస్తుతానికి అయితే. అందుకని ఇది ఇంకా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. వీరు అడిగినటువంటి 4 స్టాక్లు కూడా ఏదైతే ఇన్ఫోసిస్ కానీ, కోఫోర్జ్ కానీ, టెక్ మహేంద్ర కానీ, ఎల్టీఎం కానీ లాస్ట్ 1 month గా కూడా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉన్నాయి తప్ప ప్రోగ్రెసివ్ అయితే ఏమీ లేదు. కానీ మనకి ఏంటంటే ఫండమెంటల్ రూల్ ఏంటంటే బాగా మార్కెట్ పడినప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ దాంట్లో కరెక్షన్ ఏంటంటే టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మార్కెట్ లో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అవుతే మనకి ఎక్కువ రోజులు దీంట్లో స్టాగ్నాన్ అయిపోయి దాంట్లో ఉండిపోవాల్సిన అవసరం అయితే ఉండదు. ప్లస్ మనం పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తే తొందరగా మన మార్కెట్ నుంచి డబ్బులు తీసుకొని రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ ముత్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదా ఈరోజు స్టాక్ రికమెండేషన్స్ యాజ్ వెల్ సజెషన్స్. సెకండ్ సెషన్ పూర్తయ్యేదాకా కొంచెం కాషియస్గానే ఉండాలి, జుడిషియస్గా ఉండాలి. ఎందుకంటే వీకెండ్ కూడా ఉంది కాబట్టి, డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి మార్కెట్. స్పెసిఫిక్గా ఈ 4 ఐటీ వాటి షేర్స్ గురించి కూడా, స్టాక్స్ గురించి కూడా చెప్పారు. ప్రస్తుతానికి డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైనా ఫ్రంట్ లైన్ స్టాక్స్ రికమెండెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు.